ద్రుపదుడు ద్రోణుడు పాండవులు ఏకలవ్యపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ విధంగా చెప్పాడు. ద్రుపదుడు ద్రోణుడు బాల్యమిత్రులు. ద్రుపదుడు రాజైన తర్వాత ద్రోణుడిని అవమానపరిచాడు. ఆ కోపంతో హస్తినాపురం వచ్చి కౌరవులకి గురువు అయ్యాడు. ద్రోణుడు విద్య పూర్తి చేసిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుడిని పట్టి తీసుకురమ్మన్నాడు. ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చాడు. సగం రాజ్యం తీసుకుని ప్రాణాలతో వదిలిపెట్టాడు ద్రుపదుడిని ద్రోణుడు. ఆ అవమానం హృదయ శల్యంగా వేధించింది ద్రుపదుడిని. యుద్ధంలో ద్రోణుడిని హతమార్చే కుమారుడు అర్జునుడికి భార్య కాదగా కూతురు కావాలని దీక్ష పట్టాడు. ఎంతోమంది మునుల్ని ఆశ్రయించాడు. ఎన్నో ఆశ్రమాలు తిరిగాడు. ఎంతో శ్రమపడ్డాడు. గంగాతీరంలో కాశ్యప గోత్రస్తులు యాజుడు ఉపయాజుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఎప్పుడూ వ్రతాలు అవి చేసుకుంటూ వానప్రస్థాశ్రమంలో ఉండేవారు. అందులో ఉపయాజుడు వయసులో చిన్నవాడైనప్పటికీ తపస్సులో మాత్రం గొప్పవాడు. వాళ్ళని చూసి అందులో ఉపయాజుడిని ఆశ్రయించాడు ద్రుపద మహారాజు. కుమారుడు కలిగేటట్టుగా నా చేత యజ్ఞం చేయించండి, 1,00,000 పాడియావులు సమర్పించుకుంటాను మీకు అన్నాడు. ఫలాపేక్ష లేదు నాకు, మరెవరినైనా చూసుకోమన్నాడు ఉపయాజుడు. అంత మాత్రానికి నిరాశ చెందకుండా సంవత్సరం తర్వాత మళ్ళీ అతన్ని ఆశ్రయించాడు. జాలి కలిగింది ఉపయాజుడికి. నా వల్ల ఈ పనికి అతని చెప్పాడు. మా అన్నయ్య యాజుడు దీనికి తగినవాడు నాకు తెలుసు. ఫలాపేక్ష కలవాడైనా ఒకనాడు అడవిలో ఇద్దరు నడుచుకుంటూ ఉండగా ఒక పండు పడింది. వెంటనే తీసుకున్నాడు. ఆ స్థలం పరిశుభ్రమైనదో కాదో అనైనా ఆలోచించలేదు. ఫలాపేక్ష కలవాడు మంచి చెడ్డ ఆలోచించడు. అందుచేత నీవిచ్చే ఆవులకి ఆయన ఆశపడతాడు, నీ కోరిక నెరవేరుస్తాడు అని సలహా ఇచ్చాడు ఉపయాజుడు. యాజు దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు. తపస్సు, పంచయజ్ఞాలు, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం అవి చేస్తూ శిలావృత్తి భిక్షాటనం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు యాజుడు. వెళ్ళి ఆయన దగ్గర సాగిలపడ్డాడు ద్రుపదుడు. 1,00,000 పాడియావులు సమర్పించుకుంటాను, నా కుమారుడు కలిగేటట్టుగా యజ్ఞం చేయించండి అన్నాడు. ద్రోణుడు నన్ను లోకువు కట్టి పరాభవించాడు, అతను హతమార్చే కొడుకు కావాలన్నాడు. 6 మూరల ధనుసు ద్రోణుడిది. యుద్ధంలో ఇంతవరకు అతన్ని గెలిచేవాళ్ళు ఎవరూ లేరు. అతన్ని సాధిస్తే ధర్మార్థ కామమోక్షాలు 4 సాధించినట్లు అవుతుంది నాకు అని వినయంగా చేతులు జోడించాడు. యాజకత్వానికి ఒప్పుకున్నాడు యాజుడు. ఉపయాజుడిని సహాయంగా పెట్టుకున్నాడు. ద్రుపదుడు అతని భార్య చేత కోకిలాదేవి చేత పుత్రకామేష్టి చేయించాడు. అగ్నిగుండంలో అగ్నిశిఖ లాంటి కుమారుడు పుట్టాడు. మంటల వలె దేహం ఉంది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో భయంకరమైన ధనుస్సు, శరీరానికి కవచం, తల మీద కిరీటం, రథం మీద కూర్చుని సరిగ్గా అగ్నిహోత్రుడిలా పుట్టాడు. అతడి వెనక దేవకన్య లాంటి కూతురు పుట్టింది. కుమారుణ్ణి దృష్టద్యుమ్నుడు అని, కుమార్తెని కృష్ణ అని ఆకాశవాణి పిలిచింది. స్వర్గం వచ్చి ఓళ్ళో పడ్డట్టు అయింది ద్రుపద మహారాజుకి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన